అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. అక్టోబర్ 15. ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమే యుందుము. రోమా 6:5. హెబ్రీ 6:2లో బాప్తిస్మముల గురించిన బోధన గురించి చదువుదుము. అక్కడ బాప్తిస్మములు అని ఎందుకు రాయబడను? మనము తిరిగి జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఒక్క శరీరంలోనికి బాప్తిస్మం పొందితిమి. అది మొదటి బాప్తిస్మం. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. 1 కొరింథీ 12:13. రెండవది నీటి బాప్తిస్మం. బైబిల్లో బాప్తిస్మము అనే మాట నింపుదల, సంపూర్ణత కొరకు ఎప్పుడూ వాడబడలేదు. బాప్తిస్మం అనగా కడుగుట, లేక ముంచుట, లేక స్నానం చేయుట అని అర్థం. మనము స్నానం చేసినప్పుడు శరీరమంతయు శుద్ధి చేసుకుందుము లేదా కడుక్కుందుము. ఒకవేళ మన చేతులు పాదములు కడుక్కునేలా అది స్నానం కాదు. అదేవిధంగా బాప్తిస్మమందు మనము నీటిలో ముంచబడుట ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములన్నిటినీ సంపూర్ణముగా కడిగివేసినని సాక్ష్యం ఇచ్చుదుము. రెండవదిగా బాప్తిస్మం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానములలో మన ఐక్యతను వెల్లడి చేయుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. రోమా 6:3-5 మనము రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు యొక్క శరీరంలోనికి బాప్తిస్మం పొందితిమి, అనగా ఆయనతో ఏకమైతిమని ఇంతకు మునుపే చూస్తిమి. మనము ఆయన శరీరంలోని అవయవములుగా అవుదుము. మరియు మనలో ఆయన జీవము ప్రవహించనారంభించును. ఆయన మన సృష్టికర్త. ఆయన మనకు తన జీవమునిచ్చెను. మరొక మాటలో చెప్పాలనగా మన జీవము ఆయన యందున్నది. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. యోహాను సువార్త 1:4. అందుచేతనే ఆయన మరణించినప్పుడు మనము ఆయనతో కూడా మరణించితిమి. ఆయన పాతి పెట్టబడినప్పుడు మనము పాతి పెట్టబడితిమి. ఆయన తిరిగి లేచినప్పుడు మనం కూడా ఆయనతో తిరిగి లేచితిమి. ప్రభువైన యేసుక్రీస్తుతో మన ఐక్యతను ఈ రీతిగా వివరించవచ్చును. ఒక స్త్రీ శిశువును కనబోచున్నప్పుడు మరణించిన ఎడల ఆమె గర్భములోని శిశువు కూడా మరణించును. ఆమె పాతి పెట్టబడినప్పుడు శిశువు కూడా పాతి పెట్టబడును. ఒకవేళ ఏదైనా అద్భుతము ద్వారా ఆ స్త్రీ తిరిగి బ్రతికిన ఎడల ఆమె గర్భములోని శిశువు కూడా తిరిగి బ్రతికించబడును. మన జీవము ప్రభువైన యేసుక్రీస్తునందున్నది. అందుచేతనే మనము ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానములలో ఐక్యపరచబడితిమి. మన ప్రభుతో అట్టి ఐక్యతను వెల్లడి చేయుటకు మనము బాప్తిస్మం పొందితిమి. ప్రైజ్ ది లార్డ్.